హలో అండి, నమస్తే. నేను మీ లావణ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అలాగే నా న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మనం ఇవాళ ఎమ్మిగా టేస్టీగా ఉండేటువంటి మసాలా గ్రేవీ, ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎమ్మిగా టేస్టీగా ఉండేటువంటి మసాలా గ్రేవీ కర్రీ రైస్లోకి అండ్ నెక్స్ట్ చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది ఉత్తి గ్రేవీ కర్రీ వేసుకొని ఎంత రైస్ అయినా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ గ్రేవీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని మనం ఒకసారి చూసేద్దామా. ఈ గ్రేవీ కర్రీ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి నేను. అలాగే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలక్కాయలు, ధనియాలు అండ్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండీలో ఆయిల్ వీట్ చేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో ఒక చిన్న బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని అందులోనే షాజీరా కూడా యాడ్ చేసుకోండి. అది కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఆయిల్లో బాగా చక్కగా ఫ్రై అయిపోయే వరకు వెయిట్ చేయాలి మనం. ఇట్లా మసాలాలన్నీ కూడాను చక్కగా ఫ్రై అయిపోయేలాగా మనం దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకొని ఇంకొక 5 సెకండ్స్ అనేది ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని మనం ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ శుభ్రంగా కట్ చేసేసి వాటి ఘాట్లు అవి పెట్టేసుకొని మనం ఈ గ్రేవీ కర్రీలో యాడ్ చేసుకోవాలి. అవి కూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు మనం. అట్లా ఘాట్లు అయితే పెట్టుకోండి, ఎందుకంటే మసాలా అనేది దాంట్లోకి పడుతుందనమాట. అవి కూడా యాడ్ చేసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ అనేది దాంట్లో యాడ్ చేసుకుంటే ఈ గ్రేవీ కర్రీ అనేది చాలా అంటే చాలా రుచికరంగా తయారవుతుందండి. మనకి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలాలు అన్నీ కూడాను మనకి బాగా కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, మన ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎమ్మీగా టేస్టీగా ఉండేటువంటి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ లేదనుకున్నప్పుడు ఇట్లా ఉత్తి మసాలా గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్స్ ఉంటే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండేటువంటి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది ఈజీగా జెంట్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు చక్కగా ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, రుచికరంగా ఉంటుంది. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ.